brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ మరోసారి కోర్టుకెక్కింది. ఈసారి హెలిప్యాడ్ ఇష్యూతో హైకోర్టు తలుపులు తట్టింది ప్రతిపక్షం. నెల్లూరు పర్యటనకు పర్మిషన్ అడిగితే భద్రతా లోపాలతో కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించింది. అదంతా అబద్ధం అంటూ ఏజీ కౌంటర్ ఇచ్చారు. దీనిపై విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది. జగన్ భద్రతపై మూడోసారి హైకోర్టుకు ఎక్కింది వైసీపీ. జగన్ నెల్లూరు పర్యటనకు పర్మిషన్ అడిగితే తుప్పల్లో డొంకల్లో హెలిప్యాడ్కు అనుమతి ఇచ్చారని విపక్ష పార్టీ ఆరోపించింది. జగన్ టూర్లకు పోలీసుల రోప్ పార్టీలు లేవు. ప్రోటోకాల్ ప్రకారం Z+ సెక్యూరిటీ లేదంటోంది ప్రతిపక్షం. కూటమి సర్కార్ ఇదంతా కావాలని చేస్తోందని, జగన్ పర్యటనలో భద్రతా లోపాలు ఉండేలా కుట్ర చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ నెల్లూరు హెలిప్యాడ్ అనుమతి పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. హెలిప్యాడ్కు అనుమతి ఇవ్వడం లేదని కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే హడావిడిగా ఒక ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇదే హెలిప్యాడ్ అంటున్నారు. ఆ స్థలంలో తుప్పలు డొంకలు ఉన్నాయి. మనుషులు కూడా నడవడానికి వీల్లేకుండా ఉంది. హెలిప్యాడ్ కోసం ఆ స్థలాన్ని సిద్ధం చేయాలంటే 3 నుంచి 4 రోజుల సమయం పట్టేలా ఉందని వైసీపీ తరపు లాయర్లు వాదన వినిపించారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తే. అలాంటి వ్యక్తి విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదన్నారు వైసీపీ న్యాయవాది. ఆ మార్గదర్శకాల ప్రకారం Z+ భద్రత ఉన్న వ్యక్తులకు రోప్ పార్టీలు ఇవ్వాలి. పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు మేనేజ్ చేయడానికి రోప్ పార్టీలు అత్యంత అవసరం. జగన్ లాంటి వ్యక్తికి సేఫ్ ల్యాండింగ్, సేఫ్ ట్రావెల్, సేఫ్ మూవ్ అనేది కల్పించాలి. రోప్ పార్టీలు ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు దాగుడుమూతలాడుతుందో అర్థం కావడం లేదు అని జగన్ తరపు లాయర్ శ్రీరామ్ వాదించారు. ఈ విషయాలన్నిటికీ ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదు. పైగా వైఎస్ జగన్ భద్రత గురించి వేసిన 2 పిటిషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ జగన్కు Z+ కింద ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామంటూ చెప్పారు. అలాంటప్పుడు రోప్ పార్టీలు లేవు కదా అని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీరామ్ మరోసారి ప్రశ్నించారు. ఈ పిటిషన్పై వాదనలకు మరింత సమయం కావాలని ఏజీ కోరడంతో కోర్టు జూలై 9కి విచారణ వాయిదా వేసింది.